రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేసి జైలు నుంచి విడుదల చేయాలని బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24న విశాఖ సెంట్రల్ జైల్లో నిర్బంధించారని చెప్పారు. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టవలసిన పీడీ చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యకు నిదర్శనమని విమర్శించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్స్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్యం కారణంగా మారుతుందని, మత్స్య సంపద దెబ్బతింటుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ప్రజలు రైతుల ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూసేకరణ చట్టం చెబుతోందని గుర్తు చేశారు. చట్టవిరుద్ధంగా మెటల్ స్టీల్ పరిశ్రమ కొరకు, నిస్సాన్ స్టీల్ కొరకు వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారన్నారు. పెట్టిన కేసుల స్వభావం ఏంటి? ఆయన చేసిన తప్పుడు పనులు కాదు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడిన విషయాలకు సంబంధించిన కేసులు మాత్రమే. అది మీరు పెట్టిన తప్పుడు కేసులే. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు ఎత్తేయాలి, పీడీ యాక్ట్ ఎత్తివేయాలి, ఆయన వెంటనే విడుదల చేయాలి. అలాగే బుట్టాయిగూడెం మండలం గిరిజనులు అక్కడ 170 చట్టం కోసం ఎంతో కాలంగా పోరాటాలు సాగుతూ ఉన్నాయి. 170 ఎల్టీఆర్ భూములు గిరిజనులకే దక్కాలి. దానికోసం ఆ భూముల్లో సాగు చేస్తున్నటువంటి ఇనుమూరు గిరిజనులు వేసుకున్న పంటని ధ్వంసం చేసి అడ్డొచ్చినటువంటి గిరిజనుల్ని కొట్టి గాయపరిచి ఆఖరికి మహిళ అనే విచక్షణ కూడా లేకుండా మగ పోలీసులు ఎస్ఐ ఆ రకంగా గాయపరిచాడు. పైగా వాళ్ళే ఏదో హత్యా ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళ మీద 307 తప్పుడు సెక్షన్లు వేసి దొంగతనం చేశారని చెప్పేసి 20 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వం ఈ తప్పుడు చర్యలు మానుకోవాలి. లేకపోతే జీలుగుమిల్లి ఆయుధ డిపో కోసం వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడు ఎం అప్పలరాజు గారిపై పెట్టిన పీడీ యాక్ట్ని ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై పెట్టిన అక్రమ పోలీస్ కేసును కూడా ఎత్తివేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ అనకాపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ కానీ ఇతర కార్పొరేట్ కంపెనీల కోసం అక్రమ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి రైతుల భూములు బలవంతంగా లాక్కోవడం, మత్స్యకారుల యొక్క జీవనోపాధి దెబ్బతీయడం వంటి ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. మరి ఆ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఎం అప్పలరాజు గారి మీద అక్రమ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ బనాయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజా ఉద్యమ నాయకుల మీద ఇట్లాంటి పీడీ యాక్ట్లు పెట్టడం, అట్లాగే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఇది ఇట్లాంటి చర్యల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి